తక్కితిలే పుష్పరాజ్ 2 గూగుల్ మ్యాప్స్ గుణపొందింపింది హెడ్లైన్స్. వర్షం పడితే బాగుందా, వర్షం పడకపోతే బాగుందా? మేము నరకం జీవితం బాగుంది మాకు. అంటే మోనే చిరంజీవి రామ్ చరణ్ ప్రభాస్ దిస్ ఈజ్ డే 6 ఆఫ్ అవర్ కేరళ. డ్రెస్ మారలేదని కంగారు పడద్దు. పొద్దున్నే లొకేషన్స్ కోసం స్నానం చేయకుండా వచ్చు. Writing in the margins of my mind all day, sipping herbal in the morning just to feel okay. Had a dream I was water just flowing through space, till I landed on the record that my grandma would play. Talk sweet. చిరంజీవి రామ్ చరణ్ ప్రభాస్ யாஷ் அவங்க சினிமா எல்லாம் பார்க்க இங்கே வரும், இங்கே வரும். இங்கே டவுன் இருக்குது இல்லையோ థియేటరేనా? ஆமாம் தியேட்டர். நாலு தியேட்டர் இருக்குது. மல்லுவர்ஜன் అల్లు అర్జున్. అల్లు అర్జున్ చిరంజీవి కూడా మరుమగన్ మరిమంగదానా తక్కితిలే పుష్పరాజ్ 2 ഓണം സെപ്റ്റംബർ ആഗസ്റ്റ് ലാസ്റ്റ് സെപ്റ്റംബർ ഫസ്റ്റ് വീക്കിൽ ജനുവരി ഇല്ലേ, ഇതിപ്പോൾ ജൂലൈ അല്ലേ, ആഗസ്റ്റ് സെപ്റ്റംബറിലെ ഓണം. ഓണം ഫെസ്റ്റിവൽ 10 days പള്ളിക്കോടെല്ലാം അല്ലേ. நாங்க 10th சைல்டு. அப்புறம் இப்போ ரெண்டு சிஸ்டர்ஸ் மட்டும் தான் இருக்குது. அப்பா அம்மா எல்லாம் போயாச்சு. இது சம்சாரம். அப்புறம் நான் இருக்குது. அப்புறம் 3 பேர் இருக்குது. 7 மெம்பர்ஸு எல்லாம் டெத் ஆகிப்போச்சு. ஏரெண்டாம் நோட்டம் షుగర్ പാൽ പൊടിയോ ഹലോ എന്താ പിന്നെ പഞ്ചസാര, കാപ്പിപ്പൊടി, ചായപ്പൊടി, പാൽപ്പൊടി. థ్యాంక్ యూ. ചായപ്പൊടി കാപ്പിപ്പൊടിയും കാപ്പിപ്പൊടി പാക്കറ്റ് പോലെ മതി. പിന്നെ പാൽപ്പൊടിയും വേണം. చాయ్ నీకేరా కూర్చో కూర్చో. పుడుచు పుడుచు బావా, పుడుచు పుడుచు బావా. అవును నవ్వుతున్నారు చూడు. పుడుచు 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 టీ తాగుడు. యా మలయాళం ఈజీ లాంగ్వేజ్. మలయాళం ఈజీ లాంగ్వేజ్. నేను వర్షంలోకి వచ్చాను, నా మీద వర్షం పడట్లేదు, పక్కన వర్షం అవుతుంది చూడండి. మామిడి చెట్టు కింద ఉన్నాను. గూగుల్ మ్యాప్స్ గుణపొందింపింది హెడ్లైన్స్. నిజంగా వెళ్ళిపోయి ఉంటే గొడవ ఉండబోతున్నా. ఏదో చెప్పండి రా, ఎల్లలో వద్దో ఏంటో. ఎదరా ఆపుతాను. యాక్చువల్లీ ఇదే ప్లేస్కి నిన్న రావాలి. నిన్న అస్సలు వర్షం లేదు కొల్లంగోడ్ చుట్టుపక్కల ఎక్కడ. ఒకవేళ వచ్చి ఉంటే ఈ బ్యూటీని అయితే ఎంజాయ్ చేయకపోతే, అందుకే రాలేదు యాక్చువల్లీ. నేను వర్షం పడలేదు బాగోదని చెప్పేసి రాలేదు. బట్ ఇవాళ
మార్నింగ్ నుండి వర్షం పడుతూనే ఉంది. నిన్న వేస్ట్ అయిపోయింది. అందుకే ఒకవేళ వర్షం పడి ఉంటే నిన్న చాలా వరకు కవర్ చేసి ఈరోజు ఇంకొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం. బట్ అది నిన్న జరగలేదు. ఇట్స్ ఓకే, మనకి ఉన్న తక్కువ టైంలో అట్లీస్ట్ ఈ రోజైనా వర్షం పడింది. ఈరోజు కూడా వర్షం పడకపోయి ఉంటే ఇలాంటి వ్యూని చూడలేకపోతాం. ఇది మూతలమండ రైల్వే స్టేషన్. అయితే ఇది మీరు ఎన్ని సినిమాల్లో చూసారో నాకు తెలీదు, నాకు సినిమా పేర్లు గుర్తురావట్లేదు, కానీ ఇది చాలా మూవీస్లో చాలా 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 ఫేమస్ మూవీ స్పాట్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది ఎందుకు అని అంటే ఎక్కడున్న ఈ చెట్ల వల్ల. ఇవన్నీ ఆల్మోస్ట్ లైక్ 1 2 3 4 5 6 5 మర్రి చెట్లు ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు కాదు, ఎన్నో 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 సంవత్సరాల క్రితం. మేడం మోనే అది మన వర్షం పడితే బాగుందా, వర్షం పడకపోతే బాగుందా? మీరు నరకం జీవితం బాగుంది మాకు. కేరళలో ఫ్రెండ్స్ వీళ్ళు 200 గొడుగు కొనలేకపోయారు ఫ్రెండ్స్. 1,30,000 డ్రోన్ కొన్నారు, 75,000 గింబల్ కొన్నారు, 1,70,000 చేంజ్ అంత ఐఫోన్ కొన్నాడు. 200 గొడుగు కొనట్లేదు ఫ్రెండ్స్, తడిపేస్తున్నాడు. చూడండి గ్యాడ్జెట్స్ అన్నీ తడిసిపోతున్నాయి వర్షానికి. పెద్ద కొడుకులు దొరకట్లేదు. ఆ స్పెల్లింగ్ ఏంటి? ఏంటిది ఏంటిది? ముత్తు కూడా. ఏంటిది? ముత్తు కూడా. ఏం కూడా? ముత్తు కూడా. ముత్తుల ముద్దులా? ముత్తుల ఫైనాన్స్. MUTHAL ముత్తుల మడ మండ. ఇంకా నయ్యం. ముద్దుల మండ. ముత్తుల మండ కాదు, మూతల మాడ. చలో పద వెళ్ళిపోదాం. వాళ్ళందరూ కూడా లొకేషన్ చూడడానికి వచ్చిన వాళ్ళు అనుకుంటాను. ఫస్ట్ ట్రైన్ ఎక్కడానికి వచ్చారేమో అనుకున్నాను, బట్ వాళ్ళందరూ కూడా ఫోన్లో ఫొటోస్ తీసుకుంటున్నారు. అంటే ఎంత ప్రాణం అంటే కళ్ళు కాంపౌండ్లో ఉండే వాళ్ళకి ఇదిదా రైల్వే స్టేషను, ఇదిదా వెనకాలే టాడీ షాపు. దట్ లవ్ టువర్డ్స్ కళ్ళు నెవర్ డైస్ అనుకుంటా. నా లుంగి ఇది. నీ లుంగి ఏమో ఎవరు తెలుసు? అది నా లుంగియే. నీ లుంగియేనా? మొత్తం మొహం రాసేసుకుంటాడు. ఏముండదా? అదేం పడదది. ఫుల్గా వర్షం పడుతుంది. కార్ అక్కడ పార్క్ చేసాం. వర్షం అంటే మామూలు వర్షం కాదు. నేను ఫుల్గా తడిసిపోయినంత వర్షం. కానీ ఈ లొకేషన్ ఏదైతే ఉందో అది మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. వెళ్ళాలనిపించట్లేదు. ఇక్కడ నుంచి తడిసిపోయి ఉన్నా, బట్ వెళ్ళాలనిపించట్లేదు. అంత బాగుంది. పాలక్కడ్ నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయట్లేదు. యాక్చువల్లీ నేను అంతా వర్షం లేదు, నేను వీడియోలో డిసప్పాయింట్ అయ్యానని చెప్పాను, బట్ ఈరోజు మాత్రం మామూలు బ్యూటీ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పాలక్కడ్లో నేను చెప్పాలనుకుంటుంది, ఎవరైనా వస్తే వీడియోలు చూస్తారు కదా. ఇప్పుడు నేను పోస్ట్ చేసే కానీ ఇంకేదైనా పాలక్కడ్ గురించి ఎవరన్నా పోస్ట్ చేసినప్పుడు మీరు చూసే ఆ వీడియోలో చూసే బ్యూటీ వేరేలా ఉంటుంది. జస్ట్ ఒక్కసారి పాలక్కడ్ వచ్చి బ్యూటీని ఎక్స్పీరియన్స్ చేస్తే అది వేరేలా ఉంటుంది. కంప్లీట్గా డిఫరెంట్ వ్యూ ఉంటుంది అనమాట. అది కెమెరాలో చూసేదైతే కాదు. డెఫినెట్గా యూ షుడ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఇది తినేసావా? సమోసా ఏదో ఇది మిర్చి చట్నీ.
తినండి బజ్జీ. కేరళ వచ్చి ఏదో ఒకటి చేయాలని అంటే గుర్తుండాలని చెప్పేసి ఊరికే కేరళ షాపింగ్ చేస్తాం అనమాట. ఏదో టీ షర్టు ఎక్కువ పెట్టేసి చేతులు ఇక్కడ కింద వరకు ఉంది. మా వాళ్ళు అందరూ కూడా షాపింగ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు 2 to 3 షర్ట్స్, 2 ప్యాంట్స్, ఇంకా టీ షర్ట్స్ సెట్ అవ్వలేదు ఎవరికి. చూస్తున్నారు షాపింగ్. फोन पे करो 27-20 जल्दी करो जाएंगे। బేరం ఆడుతున్న నరసింహ. అదే డీప్ డిస్కషన్ చేసి కారణం తీసుకొని డిస్కౌంట్ ఇచ్చారు. లాగా అసలు నచ్చితే తీసుకొని ఏం లేదు. ఎందుకు టైం వేస్ట్ బట్టలు కొనుక్కుంటాం అనేసి. మన ఆద్మీ ना व्यवहार में बैलेंस करो. ఫైనల్ గా బేరం ఆడిన పండు అంటే ఫస్ట్ కాదు ఈడే బేరం ఆడితే ఫైనల్ చేసింది. లాస్ట్లో ఏదో ఊపేసాడు, మొత్తం ఊపేసాడు. కథ నో బిల్ డిస్కౌంట్ కरो బిల్ నో ప్రాబ్లం బిల్. ओन शॉप आंध्रा में बहुत पैदा पीपुल నాకేమో మెన్స్ షాపింగ్, ఇప్పుడేమో లేడీస్ షాపింగ్, ఇదేమో హ్యాండ్లూమ్ విలేజ్ అంట. అసలు మామూలు షాపింగ్ చేయట్లేదు పిల్లలు. శారీ ప్లస్ మ్యాన్ కోళ్ళకి, ఇద్దరు మ్యాన్ కోళ్ళకి 2 డ్రెస్సులు. ఈరోజు పొద్దునుండి వర్షం అసలు కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా పడుతూనే ఉంది. సో రేపు మార్నింగ్ ఇప్పటి వరకు మేము 4 ఉన్నాం కదా, రేపటి నుంచి 2 ఉంటాం. ఎందుకంటే 2 ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ప్రజెంట్ మేము పాలక్కడ్లో ఉన్నాం. ఇప్పుడే స్టే తీసుకున్నాం. సో రేపు మార్నింగ్ పాలక్కడ్ స్టేషన్లో వాళ్ళిద్దరిని డ్రాప్ చేసేసి మేము ఇక్కడ కొన్ని విలేజెస్ ఉన్నాయి. లైక్ హ్యాండ్లూమ్ విలేజ్, చండా మేకింగ్ విలేజ్, ఒక ట్రెడిషనల్ విలేజ్ ఒకటి ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను దాన్ని డాక్యుమెంట్ చేశాను. ఇప్పుడు ఇంకేదన్నా బెటర్గా చేయగలనేమో అని చెప్పేసి మళ్ళీ రేపొద్దున వెళ్దామని చూస్తున్నాను. సో ఈ చుట్టుపక్కల ఇవి ఉన్నాయి రేపటికి ప్లాన్స్. ప్రజెంట్ అయితే పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. పొద్దునుంచి తిరిగి ఉన్నాం. ఈవినింగ్ యాక్చువల్లీ లంచ్ చేయలేదు. ఒక బేకరీలో ఆగి ముందు చూపించినట్టు గడ్డేదో తిన్నాం. నైట్ ఏదన్నా మంచి ఫుడ్ తిని పడుకోవడం మా నెక్స్ట్ కర్తవ్యం. ఓకే, బై. పవన్ కళ్యాణ్ అత్తారింటి దారిలో నడిచినట్టు నేను కూడా ఇలా చెప్పులు లేకుండా నడుస్తున్నాను. ఎందుకంటే పొద్దున్న ఆవేశంలో వర్షం పడుతుందని చెప్పులు వదిలేసి కారు ఎక్కేసాను. సో ఇప్పుడు అర్జెంటుగా కనీసం ఒక 100 రూపాయలు పెట్టినా చెప్పులు కొనుక్కోవాలి అర్జెంటుగా. నేను ఆఖరికి పొద్దున్న చెప్పులు పోయినాయి కాబట్టి ఇప్పుడు జస్ట్ చెప్పులు షాపింగ్ చేసాం. బిర్యానీ షాప్ కోసం అసలు అడగనోడు లేడు. ఎంతమందిని అడుక్కుని వచ్చాము ఇక్కడికి. అంతా ఈడి వల్ల. నో వీడియో. ఇది తమిళనాడు స్టైల్ బిర్యానీ అంట. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇంకా తినలేదు, స్మెల్ బాగుంది. వీడి స్ట్రాంగ్ గెస్, నా గెస్ కూడా బిర్యానీ బాగుంటుందని. ఎందుకంటే టెక్స్చర్ అది ఏమో చూడడానికి బాగుంది. ఇదేంటంటే MBR బిర్యానీ, చిన్న షాపే బట్ ఓల్డ్ షాప్. NMR బిర్యానీ అయితే ఇది పాలక్కడ్లో ఎక్కడ నాకు తెలీదు. NMR అని గూగుల్ చేసి హెర్బల్ వాటర్ తాగుబండి. హెర్బల్ వాటర్ తిను
మా నరసింహ గారికి ఆఫీస్ కాల్ రావడంతో రేపు వెళ్ళాల్సిన కార్యక్రమం ముందుగానే ముందుకు వాయిదా తర్వాత వేస్తే వాయిదా అంటారు, ముందేస్తే ఏమంటారు పండు తెలుగులో ఏమంటారో తెలియదు. పోస్ట్ పోన్ నుంచి ప్రీపోన్ అయింది. ఓకే బాయ్ బాయ్ చేద్దాం. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, డ్రాప్ చేస్తాను. వెయిట్ చేసి వాళ్ళ ట్రైన్ వెళ్ళే వరకు ఉందాం అనుకున్నాను కానీ చాలా టైం ఉంది ఇంకా, అసలు అప్పటి వరకు కూర్చోలేం రైల్వే స్టేషన్లో ఇప్పుడు అని చెప్పేసి నేను స్టార్ట్ అయిపోతున్నా. అంటే రేపటి నుంచి ఇంకా బోర్ కొడుతూ ఉంటుంది అనమాట. ఎక్స్ప్లోర్ చేసినంతసేపు ఓకే కానీ ఫుడ్ తింటున్నప్పుడు అలా ఒక ఫీలింగ్ ఉంటుందిలే. నాకు ఇది చాలాసార్లు అలవాటు ఉంది, ఎందుకంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చినప్పుడు 4 వచ్చాము. అప్పుడు ఒకడు అలాగే ఏదో ఎమర్జెన్సీ అని చెప్పేసి, ఎమర్జెన్సీ కాదు యాక్చువల్గా ప్లాన్ వేసి వెళ్ళిపోయాడు. ఈ వీడియో కూడా చూస్తున్నాడు. తర్వాత రెండోసారి మూడోసారి అనుకుంటా, అప్పుడు కూడా అంతే. ఇంకో ఫ్రెండ్ ఏదో పెళ్లి పనులు ఉన్నాయని చెప్పేసి సడన్గా ఆడు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు. అలవాటు అయిపోయింది మనకి. బట్ ఏంటంటే అప్పుడు వరకు ఒకరితో ట్రావెల్ చేసి, ఒక బ్యాచ్లో ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేసి సడన్గా వెళ్ళిపోతే ఎంటర్టైన్మెంట్ అంటే లోన్లీగా అనిపిస్తుంది అనమాట. ఒక్కడే వెళ్ళిపోయినా మిగతా ముగ్గురికి లోన్లీగా అనిపిస్తుంది. రేపటి నుండి ఇద్దరమే ఉంటాం. కంటెంట్ కూడా ఎక్కువ తీయాల్సింది ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ న్యూస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.